దళితుల ఆశాజ్యోతి నాడు ఎన్టీఆర్, నేడు రేవంత్. మోత్కుపల్లి మనసులో మాట. ఎన్టీఆర్ తర్వాత ఎస్సీల కోసం ఆలోచించింది రేవంత్ రెడ్డి. ఆయనకు దళితులంతా తోడుగా ఉంటారు, ఇంకా 10 ఏళ్ళు సీఎంగా చూస్తారు. అందశ్రీ సంస్మరణ సభలో సీఎంను కొనియాడిన మోత్కుపల్లి నరసింహులు. మోత్కుపల్లి నరసింహులు చాలా రోజులైంది వేదికలెక్కి మాట్లాడి. అందశ్రీ సంస్మరణ సభ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఉన్నట్టుగా నిజాయితీగా ఆయన చేసిన వ్యాఖ్యలు మెచ్చుకోలుగా సాగాయి. అందశ్రీ అంతిమయాత్రలో రేవంత్ పాల్గొని పాడెమోసిన వైనం తమ జాతి గుండెలా కత్తుకున్నదని చెప్పుకున్న మోత్కుపల్లి ఎస్సీ వర్గీకరణలో రేవంత్ చూపిన చొరవ, శ్రద్ధ ఎన్నడూ మరవలేనిదన్నారు. ఇంకా 10 ఏళ్ళు సీఎంగా రేవంత్ను చూస్తామని, అందుకు మా జాతి అండగా ఉంటుందని, దళిత వర్గం అంతా తోడే నిలుస్తుందని కూడా ప్రకటించారు. ఇవన్నీ ఒకటైతే ఎన్టీఆర్తో రేవంత్ను పోల్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దళితుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఆనాడు ఎన్టీఆర్ ఒక్కడే తపన పడ్డారని, దళిత జాతికి ఎంతో మేలు చేశారని గుర్తు చేస్తూనే ఇప్పుడు అదే రీతిలో పేద వర్గాల మనసు, ఆలోచనలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతున్నదని కొనియాడారు. ఆయన మాటల్లో ఎక్కడ అతిశయోక్తిని ప్రతిధ్వనించలేదు, లేని డాంబికము ప్రదర్శించలేదు. తనకు షుగర్ ఎక్కువైందని, 70 ఏళ్ళు నిండాయని, ఎప్పుడు పోతానో తెలియదని తన గురించి తను నిష్కల్మషంగా చెప్పుకొచ్చిన తీరు మనసును తట్టింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి కుటుంబాల కోసం ఆ వేదికగా మాట్లాడిన తీరు, ప్రభుత్వానికి వారి కుటుంబాల కోసం విన్నవించిన వైఖరి, ఆయన జాతి కోసం ఎంతలా తపన పడుతున్నాడో తెలియజేసింది. అంతిమంగా ఆయన రేవంత్ను కౌగిలించుకున్నాడు కోరిమరి. కారణం అందశ్రీ పాడెమోసి ఆయనకు అత్యున్నత గౌరవం కల్పించినందుకు. ఆ గౌరవం తమ దళిత జాతికి అంతటికీ ఇచ్చినట్టేనని భావిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ వేదికగా మోత్కుపల్లి తన మనసులో మాట ఆవిష్కరించిన ఆయన అందరి మనసులను గెలుచుకున్నాడు. ఆ ప్రసంగం ఆశాంతం ఆకట్టుకున్నది.